బోర్డు పైన కనిపించి ఈ ప్రాబ్లం చూడండి. x ఈక్వల్ టు √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2, y ఈక్వల్ టు √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 అయితే 3x² ప్లస్ xy ప్లస్ 3y² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనకి ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు క్లాసుల్లో కూడా చెప్పుకున్నాం. దీన్ని x+y² రూపంలో రాసుకుందాం. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ 3 ఉంది, ఇక్కడ y² కోఎఫిషియంట్ 3 ఉంది. ఆ 3 అనేది ఫస్ట్ మీరు కామన్ తీసేయండి. కామన్ తీసేసి అప్పుడు మనము x+y² రాయండి. ఇప్పుడు ఒక్కసారి మనం గమనిస్తే x+y² ఫార్ములా తెలుసు కదండి, a+b² నేర్చుకున్నట్టు. x² ఇంటూ 3x² సరిపోయింది, y² ఇంటూ 3y² కూడా సరిపోయింది. ఇంకెక్కడ 2xy ఇంటూ 3 అంటే 6xy ఉంది మన దగ్గర. కానీ ప్రాబ్లంలో ఎంత ఉండాలి? 1xy ఉండాలి. అంటే మీరు ఇలా రాయటం వల్ల 6xy వచ్చింది మనకి. కానీ ప్రాబ్లంలో ఏం చెప్తున్నారు? 1xy కావాలంటున్నారు. అంటే మన దగ్గర ఒక 5xy అనేది ఎక్స్ట్రాగా ఉందని అర్థము. కాబట్టి దాన్ని మనము తీసివేయాలి. అంటే ఒక 5xy అనేది తీసివేస్తాం. ఇప్పుడు మనకి x+y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు క్లాసులో మనం నేర్చుకున్నాం, ఒకదానికోటి రివర్స్లో ఉన్నప్పుడు x+y రెండింటిని యాడ్ చేయాలి అంటే 2 ఇంటూ a² ప్లస్ b² బై a² మైనస్ b² అని ఫార్ములా యూజ్ చేసాం. అది ఇక్కడ చేద్దాం. 3 ఇంటూ x+y అంటే 2 ఇంటూ a² అంటే √3ని స్క్వేర్ చేస్తే 3, b² అంటే √2ని స్క్వేర్ చేస్తే 2 డివైడెడ్ బై a² మైనస్ b² అంటే 3 మైనస్ 2. ఇది x+y వాల్యూ. దీన్ని ఏం చేయమన్నాడు? స్క్వేర్ చేయాలి. -5 ఇంటూ మనం ముందు క్లాసులో నేర్చుకున్నాం, ఒకదానికోటి రివర్స్లో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ అంటే xy వాల్యూ ఆల్వేస్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు 3 ఇంటూ చూడండి, 3 + 2 5, 5 2s ఎంత? 10, 10² అంటే ఎంత? 100. డినామినేటర్లో 3 - 2 అంటే 1 అంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. -5 1s ఎంత? 5. 100 ఇంటూ 3 అంటే 300 -5. 300లో 5 పోతే 295 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో బోర్డ్ పైన కనిపించేటువంటి ప్రాబ్లమ్ని మీరు వర్కౌట్ చేసి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.